వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బెట్టింగ్ యాప్ల బిల్ పెట్టేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తోంది. అయితే ఇప్పటికే పంజగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో 25 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. వారిని విచారణకు పిలిచి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు పోలీసులు. తెలంగాణలో ఏకంగా 108కి పైగా బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లను ఇప్పటికే తెలంగాణ పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితి. కొత్త యూఆర్ఎల్స్ సృష్టించి ప్లేస్టోర్ నుంచి కాకుండా కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకునేలాగా ఈ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్న పరిస్థితి బెట్టింగ్ యాప్ల విషయంలో కనిపిస్తోంది. ఇటు ఇల్లీగల్ వ్యవహారం ఇది పూర్తిగా అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంచుమించుగా 133 బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా సమాచారం. సో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో పాటుగా వచ్చే సమావేశాల్లో ఈ బెట్టింగ్ని నిరోధిస్తూ కూడా ఒక బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రవిచంద్ర, ఇప్పటికే పంజగుట్ట పిఎస్కి చాలామంది వచ్చారు, విచారణను ఎదుర్కొన్నారు. అయితే పోలీసుల వైపు నుంచి ప్రమోటర్స్ని సాక్షులుగా పరిగణించే అవకాశం ఉందనే ఒక వార్త మనం వింటున్నాం. అట్ ద సేమ్ టైం నిర్వాహకులని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్ని యాప్స్ బ్లాక్ చేశారు ఇప్పటి వరకు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? అయితే బిందు, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే ప్రభుత్వం ముందుగా మన వెనకాల కనిపిస్తున్న ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసులు నమోదు చేశారు ప్రమోటర్లకు. దాంతోపాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 మంది, మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు. దీంతో అందరూ కూడా అనుకున్నారు బెట్టింగ్ యాప్లతోటి ప్రభుత్వం బెండ తీస్తుంది, దాంతో చాలామంది మీద చర్యలు తీసుకుంటుందన్న కోణంలో 2-3 రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఎందుకంటే వందలాది మంది ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలోనే గత 3 ఏళ్ల నుంచి 797 కేసుల్ని నమోదు చేశారంటే ఇందులో ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది అమాయకులు ఆర్థికంగా నష్టపోయారు, ఆత్మహత్యయత్నాలు చేసుకున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. నిన్న మొన్న మేడ్చల్ జిల్లాలో కూడా సోమేష్ అనేటువంటి ఒక యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా చాలా సంఘటనలు 33 జిల్లాల్లో తెలంగాణలో చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా సంఘటనలు ఉన్నాయి. దీంతో చాలామంది అమాయకులు నష్టపోతున్నారు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని అందరూ ఊహించారు. కాకపోతే ఈ కేసులు నమోదు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసును పెద్దగా పట్టించుకున్నట్టుగా, దాంతోపాటు దర్యాప్తు చేసేట్టుగా విధానం కూడా కాస్త ఆలస్యంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చారు ఒకరిద్దరు, ఒక విష్ణుప్రియ కావచ్చు, దాంతోపాటు టేస్టీ తేజ, రీతు చౌదరి, వీళ్ళు మాత్రం వచ్చేసి క్లారిఫికేషన్ అంటే ఇచ్చినట్టు నోటీసులకు సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా 20 మందికి పైగా ఉన్నారు, వాళ్లకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని అదుపులో తీసుకోవడం, లేదంటే వాళ్ళని విచారణకు పిలవటం కావచ్చు, దాంట్లో సీరియస్ కనిపించట్లేదు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ఏకంగా ఈ అంశంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి సిట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఇందులో సిబిసిఐడిని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఈ విధంగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లకు సంబంధించిన మోసాల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే సిట్టు విషయంలో గతంలో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, చాలా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మరి ఈ సిట్ ఏర్పాటు చేస్తే దీంతో విచారణ విషయంలో కూడా ఆలస్యం జరుగుతుంది, మరింత ఆలస్యం అవుతుంది. దీంట్లో ఇది మళ్ళీ మొదటికి వచ్చే విధంగానే కనిపిస్తుందన్న విమర్శ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ముందుగా కేసులు నమోదు చేసినప్పుడు సీరియస్గా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత రంగ ఇప్పటికే 10 రోజులకు పైగా ఈ వ్యవహారం అంతా నడుస్తూ వస్తుంది. ఈ కేసులకు సంబంధించి వ్యవహారం నడుస్తుంది. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులో తీసుకోవడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడ కనిపించట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలు ఇది ఒక పెద్ద సమస్య. చాలామంది అమాయకులు నష్టపోయినట్టుగా సమస్య. 1 కాదు 2 కాదు 100 కోట్లు, ఆ మాటకు వస్తే 1000 కోట్ల బెట్టింగ్ యాప్ల దందా కొనసాగుతుంది. ఈ దందాకు విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నష్టపోయినట్టుగా వాళ్ళు కూడా. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.